ఇక 4 నెలల్లో బీఆర్ఎస్ కు 100 మంది కీలక నేతల గుడ్ బై. పార్టీ మారిన వాళ్ళలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు పదవులలో ఉన్న వాళ్ళు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా మారిన పార్టీ పెద్దల మాట తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్. మేకపోతు గంభీర్యాలు కేసీఆర్ ఏమి లేవు. మేకపోతు గాంభీర్యం తప్పి అధికారం ఉన్నప్పుడు వ్యవస్థల్ని మొత్తం అడ్డగోలుగా తనకు అనుకూలంగా ఏది పడితే అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అధికారుల తన అవసరం కోసం, పార్టీ అవసరం కోసం వాడుకున్నాడు కావచ్చు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మొత్తం కూడా కూని చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆ తంపుల యొక్క పాపాల్ని మొత్తం మూట కట్టుకొని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. 100 ఎకరాలు తిన్న పిల్లి అంట మొన్న పాపం పోసుకోనికినట కాశీకి పోయి ఆ కాశీలో ఉన్నటువంటి నీళ్ళ మునిగి తీర్థయాత్రలు చేసిందంట. మొన్న బిఆర్ఎస్ మీటింగ్ లోనే ఒక పాట పెట్టారు, అనుభవించు రాజా అని చెప్పి. అనుభవించు రాజా, అనుకోకుండా రాజా అంటే ఇది కరెక్ట్ అతికినట్టు సరిపోతుంది సార్. ఇక నువ్వు చూడు, బర్రెలు కొన్నట్టు అంగట్లో పోయి మేకల్ని, గొర్రెల్ని, పశువుల్ని కొన్నట్టు ఇతర పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అర్రాజు పెట్టి కొన్నాడు. ఆ పాపం ముట్టినే పోతుందా? పాపం కాదు అసలు. లాస్ట్ కి తెలంగాణ పాపం ముట్టి ప్రజలారా మీరు ఎప్పుడు నేను చెప్పే ముచ్చట ఆపదామా? కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఉట్టినే పోనా? ఈ జన్మలో ఏ పాపాలు అయితే చేస్తామో అవి అనుభవించక తప్పదని చెప్పేసి గీత సారాంశంలో ఉంది. మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి గీత సారాంశం చెప్పే సందర్భం ఉంది కదా. సో అది కేసీఆర్ కి 4 నెలల 100 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, చోటా మోటా లీడర్లు, పెద్ద లీడర్లు ఎంత కట్టడి చేసినా పగ్గాలు వేసి ఆపినా కూడా ఎవడు ఆగుతలేడు. ఆగే పరిస్థితి లేదు. అయిపోయింది. సొంత కుటుంబ సభ్యులు పోయినప్పుడు అట్లది తెలంగాణ భవన్ కూడా అమ్మేసే ప్రయత్నంలో ఉన్నారట. వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఖాళీ అయిపోతే భయం ఉంటుంది.